మహోన్నతుడా, కృప కలిగిన ప్రభువా, మీకు వందనాలు నాయన. ఈ ఉదయ సమయంలో మీ పాద సన్నిధిలో మీ పరిశుద్ధ లేఖనములు ధ్యానించుకోవడానికి మీరు చూపుతున్న కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు. మీ పక్షంగా నిలబడడానికి ఇంకొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఇక్కడ నేను నిలబడి ఉన్నప్పుడు నా నోటిలో మీ మాటలు మాత్రమే ఉండినట్లు నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనములో పెట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, వింటున్నటువంటి సంఘమును కూడా జ్ఞాపకం చేసుకొని వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు, ఆచరించగలిగే జీవితాలను దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వారలారా, ఈ సంవత్సరం మన ధ్యానాంశం ఏంటి? జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది. మూలవాక్యము నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది, పడిపోయినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకొని మరలా ఆ మొదటి క్రియలు చెయ్యి అని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో ఎఫెస్సి సంఘానికి దేవుడు చెప్పినటువంటి హెచ్చరికని మూలవాక్యంగా తీసుకొని మనము ఈ సంవత్సరం వాక్య ధ్యానాలని ప్రారంభించాం. అనేక విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. మనం మారు మనసు పొందాల్సిన విషయాలు, మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు, మన సంఘము ఏ విషయాల్లో మారు మనసు పొందాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. గత వారం ఒక అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. అదేంటంటే పరిశుద్ధత కలిగి ఉండుట అనేటువంటి పదాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులరా, దేవుని ఎదుట పరిశుద్ధులముగా మనమందరము ఉండాలనేది దేవుని ఆశ. ఎందుకంటే ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి అని అంటాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నట్లే మీరు కూడా పరిశుద్ధుడై ఉండండి అని అంటాడు. పరిశుద్ధత విషయంలో మనకు పోలిక ఎవరు అంటే, మనకు మాదిరి ఎవరు? ఎవరిలా మనం ఉండాలి అంటే దేవునిలా ఉండాలని దేవుడే చెప్పేశాడు. ప్రియులారా, హల్లెలూయా. దేవునిలా ఉండాలంట. పరిశుద్ధత విషయంలో దేవునిలా మనం ఉండాలని ఆయనే చెప్పాడు. మరి ఆయనలాగా మనం ఉండాలి అంటే, ఆయన వలె మనం పరిశుద్ధులము కావాలి అంటే అది ఎలా సాధ్యపడుతుంది అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ గత వారంలో పరిశుద్ధత అంటే నిర్వచనం ఏంటి అనే విషయాన్ని మనం చూసాం. పరిశుద్ధత అంటే నిర్వచనం ఏంటి? పోయిన వారం ఏం చెప్పుకున్నాం? వేరుగా ఉండడం. హల్లెలూయా. వేరుగా బ్రతకడం. అందరికీ ఇప్పుడున్నటువంటి ప్రజల్లో నుంచి మనము వేరుగా ఉండడం, అదే పరిశుద్ధంగా బ్రతకడం అంటే. లోకంలో చాలామంది ప్రజలు ఉన్నారు ప్రియులరా, వాళ్ళలాగే మనం ఉంటే మనం పరిశుద్ధులము కాలేము. లోకములో అనేక మంది ప్రజలు అనేక రకములైనటువంటి పనులలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళలాగే మనం ఉంటే మనం పరిశుద్ధులము కాలేము. లోకములో అనేక మంది ప్రజలు అనేక రకములైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నారు. వాళ్ళలాగే మనము కూడా ఉంటే పరిశుద్ధులము కాలేము. లోకములో అనేక మంది ప్రజలు అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. వారి ఆలోచనల వంటివే మన ఆలోచనలు కూడా అయితే మనము పరిశుద్ధులము కాలేము. మనం ఎప్పుడు పరిశుద్ధులం అవుతాం అంటే, ఈ లోకములో నుంచి వేరుపరచబడినటువంటి వాడు ఒకడు ఉన్నప్పుడు, ఆ వేరుపరచబడినటువంటి వాడిలాగా మనం ఉండగలిగితే, లోకానికి వేరై బ్రతుకుతున్నటువంటి వ్యక్తిలాగా మనము ఉండగలిగితే మనము కూడా పరిశుద్ధులముగా మారేటువంటి అవకాశము ఉంది. హల్లెలూయా. మనము ఎప్పుడు పరిశుద్ధులంగా మారగలమంటే, లోకానికి వేరై మనము పరిశుద్ధులంగా మారగలం. ఈ లోకములో ఏదైతే కనబడుతూ ఉన్నదో మనము పాపం అని పిలుస్తాం, దుష్టత్వం అని పిలుస్తాం, దుర్మార్గత అని పిలుస్తాం, భక్తిహీనత అని పిలుస్తాం. ఇలా ఏ పేరుతో పిలిచినా దానికి వేరుగా నువ్వు జీవించగలిగినప్పుడు మాత్రమే పరిశుద్ధుడుగా నువ్వు బ్రతికేటువంటి అవకాశము ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా,
మరి పరిశుద్ధులమయ్యే అవకాశం మనకుందా? మనం పరిశుద్ధులంగా మారగలమా అని అంటే, గత వారంలో మనం ఒక వచనాన్ని మూలవాక్యంగా చదువుకున్నాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ మూలవాక్యాన్ని మనం చూసాం. దాన్ని ఒకసారి మరలా చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, చాలు ఏమంటున్నాడు అక్కడ? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై అని అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు అంట మనల్ని పరిశుద్ధపరిచేటువంటి వాడు అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధతలో లేనటువంటి మనకు పరిశుద్ధతను ఇవ్వడానికి ఒకరు కావాలి, అంతే కదా? పరిశుద్ధత లేనటువంటి మనకు పరిశుద్ధతను ఇవ్వడానికి ఒకరు కావాలి. ఎలా అనంటే, వాక్యం తెలియజేస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోతూ ఉన్నారు. చదువుకుందామా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ముందు 11వ వచనం చదవండి, ఆ తర్వాత 23వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెదుకువాడు ఎవడును లేడు. అలాగే 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, మానవుని యొక్క పరిస్థితిని గురించి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏమంటున్నాడంటే, మనం పరిశుద్ధులం అవుదామని అనుకుంటే, ఒకడిని చూసి ఈయనలాగా మనం పరిశుద్ధులం అవుదామని అనుకుంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని అంట. ఫలానా ఆయన్ని చూసి మనం నీతిమంతులం అవుదాం అని అనుకుంటే, భూమి మీద నీతిమంతుడిగా పిలువబడేటువంటి వాడు ఒక్కడు కూడా లేడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనుషులతో మనం పోల్చుకోకూడదు. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఒక బలహీనత కనబడుతూనే ఉంటుంది. మన పోలిక ఎవరితో ఉండాలంటే, నీతిమంతుడైనటువంటి వాడును పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభుతో మన పోలిక ఉండాలి. ప్రియమైన వారలారా, అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు 3 చోట్ల తన పత్రికల్లో మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటాడు. ఎవరు పోలి నడుచుకోవాలంటే, మనము క్రీస్తును పోలి నడుచుకోవాలంట. హల్లెలూయా. యేసుక్రీస్తు నీతిమంతుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. మనము ఆయనను పోలి నడుచుకున్నప్పుడు నీతిమంతులముగా మారేటువంటి అవకాశం ఉంది. కానీ దానికంటే ముందు మన పరిస్థితి ఏమిటని వాక్యం చెప్తుందంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ అనగా పరిశుద్ధతను పొందలేకపోతూ ఉన్నారు. ఆ పొందలేని పరిస్థితుల్లో మనం ఉంచబడినప్పుడు, మనల్ని పరిశుద్ధులుగా మార్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఒక మనిషి చాలా రకాలుగా పరిశుద్ధుడు లేదా నీతిమంతుడు అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తాడట. మనమందరం కూడా చేస్తాం. మన మనసుల్లో కూడా చాలా మందికి అట్లాంటి ఆలోచనలు ఉంటాయి. మంచిది కూడా. కానీ మనం నేర్చుకోవలసిన ఒక పాఠాన్ని ఈరోజు నేను మీకు నేర్పిస్తాను. బహుశా ఇవాళ రేపు బహుశా కొనసాగుతుంది అనుకుంటాను. రేపంటే రేపు కాదు, తర్వాత ఆదివారం. ప్రియమైనటువంటి వారలారా, మనము నీతిమంతులముగా మారేటువంటి ప్రక్రియ, మనము పరిశుద్ధులముగా మారేటువంటి ప్రక్రియ, ఇవి ఎలా జరుగుతాయి, ఎలా సాధ్యపడతాయి అనే విషయాన్ని గురించి ఇవాళ నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఒక మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నాడని చెప్పాడు కదా. మనిషి పాపం చేస్తే, పాపం వల్ల మనిషి దేన్ని సంపాదించుకుంటాడంట? పాపము వలన వచ్చు జీతము ఏంటంట? మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా ఒకానొకప్పుడు పాపము వలన వచ్చు జీతమైనటువంటి మరణమును సంపాదించుకొని బ్రతికిన వారమే.
పాపము వలన వచ్చే జీతం. మనం పాపం చేశాం, దాని వలన జీతంగా మరణాన్ని సంపాదించుకున్నాం. అందరం ఏ భేదము లేదు. వాక్యంలో చెప్తాడు కదా, ఏ భేదము లేదు. కులం లేదు, మతం లేదు, రంగు లేదు, ఉద్యోగం లేదు. ఏ భేదము లేకుండా అందరము అంట పాపము వలన వచ్చే జీతమైన మరణాన్ని సంపాదించుకున్నాం. మనమందరము దేని క్రింద ఉన్నామంట? మరణము 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 క్రింద ఉన్నాం. మీకు అందరికీ అనుమానం రావచ్చు, మరి మరణం కింద ఉన్నాం కాబట్టే కదా మనం అందరం చనిపోతున్నాం. పాపం వలన వచ్చే జీతము మరణం కదా. మరణం కింద ఉన్నాం కాబట్టే కదా మనం అందరం చచ్చిపోతున్నాం. మీ లెక్క ప్రకారం అయితే యేసు ప్రభువుని నమ్ముకుంటే చచ్చిపోకూడదు కదా. యేసు ప్రభువుని నమ్ముకుంటే మరణించకూడదు కదా. ఎందుకంటే ఆయన పాపాలు తీసేసాడని చెప్తున్నారు కదా, మనం చచ్చిపోకూడదు కదా అని అందరికీ కూడా సందేహం ఉంటుంది ప్రియుల. ఇవాళ ఆ సందేహాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరణం రెండు రకాలు. మొట్టమొదటి దేవుడు చెప్పాడు మనిషితో, నీవు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చదవు. ఆదాము ఏం చేశాడంటే ఆ పండు తీసుకొని తిన్నాడు. చచ్చిపోయాడా? వెంటనే సమాధి చేసేసారా? లేదు. మరి దేవుడు అబద్ధం చెప్పాడా? లేదు. ఆదాము చచ్చిపోయిన మాట వాస్తవమే. ఎలా చచ్చిపోయాడంటే ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఆత్మీయంగా చచ్చిపోయాడు. ప్రియమైనటువంటి వారులారా, పాపము చేసిన ప్రతి మనిషి ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఈరోజు నువ్వు పాపం చేస్తే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు. రేపు పొద్దున ఏదో ఒక విషయంలో నువ్వు పాపం చేస్తే ఆత్మీయంగా నువ్వు చచ్చిపోతావు. పాపము చేసినటువంటి ప్రతి వాడు మరణమును సంపాదించుకుంటాడనేది నిజం. కానీ ఆ మరణము ఏ రూపములో ఉంటుందంటే రెండు రూపాలు. ఒకటి, పాపము చేసినటువంటి ప్రతి మనుషుడు ముందు ఆత్మీయంగా చచ్చిపోతాడు. ఆత్మీయంగా చచ్చిపోతాడు. అందుకని ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు తన ఇల్లైనటువంటి యెహోవా తోటలో నుండి ఆదాముని ఏం చేశాడంట? వెళ్ళిపో, బయటికి వెళ్ళ, నా తోటలో నువ్వు ఉండడానికి వీల్లేదు, నేను ఇచ్చిన నా నివాస స్థలములో నువ్వు ఉండడానికి వీల్లేదు, పరిశుద్ధత కలిగినటువంటి ఏదెను వనములో నువ్వు ఉండడానికి వీల్లేదు. ఇదిగో నువ్వు పరిశుద్ధుడు, నువ్వు అపరిశుద్ధమైనటువంటి పని చేసావు, నీ ద్వారా ఇవంతా కూడా అపవిత్రము కావడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు నాకు ఏ సంబంధము లేదు, నా దృష్టిలో నువ్వు చచ్చినవాడవు, నా దృష్టిలో నువ్వు చచ్చిన. అర్థం కావాలంటే ఇంకో మాట చెప్తా. మన ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళకి ఇష్టం లేని పని ఏదైనా మనం చేసి వచ్చినప్పుడు, బాగా సీరియస్గా గొడవలు అయిపోయినప్పుడు లాస్ట్లో ఒక మాట అంటారు, నా కొడుకు లేడు, చచ్చిపోయినాడు అనుకుంటా పో అని అంటారు. నిజంగానే చచ్చిపోయినావా? లేదు. కానీ వాళ్ళ మనసులో ఎట్లాంటి భావన అంటే, ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నాకు సంబంధించినంత వరకు నీకు నాకు ఉన్నటువంటి అనుబంధం తెగిపోయింది, నీకు నాకు ఉండబడినటువంటి బాంధవ్యం తెగిపోయింది, నువ్వు నేను మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం చనిపోయింది, ఇక మన ఇద్దరి మధ్యలో ఏ అనుబంధమో లేదు. అందుకనే ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని మాట వినకుండా పాపము చేస్తాడో, పాపము చేసినటువంటి దినమున అతను ఏమైపోయాడంట? చనిపోయినటువంటి వాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వాడు. అందుకనే దేవుడంట ఆదాముని ఏదెను తోటలో నుంచి బయటికి తరిమేసి, ఏదెను తోటలో నుంచి బయటికి తరిమేసి. రెండవది ఏంటో తెలుసా? శరీర మరణము. ఏంటి రెండవది? శరీర. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంట?
సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 930 సంవత్సరాలు. తర్వాత ఏమైపోయాడు ఆయన? చచ్చిపోయాడు. తర్వాత ఏమైపోయాడు? చచ్చిపోయాడు. శరీరం ఏమైపోయిందంట? చనిపోయింది. ముందు ఆత్మ చనిపోయింది, ఆ తర్వాత క్రమేణా శరీరం కూడా ఏమైపోయిందంట? చచ్చిపోయింది. ఎలా చెప్పాలంటే దీన్ని ఒక చెట్టుతో పోలుస్తాం మనం. ఒక చెట్టు పెద్ద వృక్షం, పైన చాలా పచ్చగా కనబడతా ఉంది మీకు. మనం అందరం బాగుందిలే 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 అనుకుంటా ఉంటాం. కానీ మనకి తెలియకుండా వేరులో ఎక్కడో పురుగు పట్టింది. వేరంతా పురుగు తినేసింది. వాస్తవానికి అది ఎప్పుడో చచ్చిపోయింది. కానీ పైన మాత్రం ఎలా కనబడుతుందంట? పచ్చగానే కనబడతా ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత గమనిస్తే ఆకులు మెల్లగా వాడిపోవడం ప్రారంభమవుతాయి. ముందు ఆత్మ మరణము, తర్వాత శరీర మరణం. మరణము యొక్క 2 రూపాలు, ఆత్మ మరణము, శరీర మరణము. ఇవి 2 కూడా మానవునికి సంభవిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, మనుష్యుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నాడు. లేదా పాపము వలన తాను చేసినటువంటి సంపాదన మరణాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడు. ఇది వాళ్ళు సంపాదించుకున్న స్వాస్థ్యం, ఆస్తి. ఇప్పుడు మనం పరిశుద్ధులం కావాలంటే మన ప్రభు, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు ఎలా పరిశుద్ధుడయ్యాడంటే మరణము లేనివాడుగా పరిశుద్ధుడయ్యాడు. హల్లెలూయా. ఈ లోకము నుంచి వేరు చేయబడినటువంటి వాడై, పాపము లేకుండా బ్రతికినటువంటి వాడై, పాపమును తన నుంచి దూరం చేసుకుని బ్రతికినటువంటి వాడై ఈ లోకములో పరిశుద్ధుడిగా కనబడ్డాడు. మీరు నేను ఎవరిని పోలి కనబడాలంటే ఆయనను పోలి కనబడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, ఆయనను పోలి మనం బ్రతకాలి అంటే ఆయన ఎలాగూ పాపము లేనటువంటి వాడుగా బ్రతికాడో అలాగునే మనము కూడా పాపము లేనటువంటి వారముగా బ్రతకాలి. బ్రతకాలంటే మనం ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నామే. ఈ చావు నుంచి మనల్ని బయటికి ఎవరు తీసుకొస్తారు? పాపము వలన వచ్చు జీతము ఏంటంట? దాని నుంచి మనల్ని ఎవరు తప్పిస్తారు? అందుకే దేవుడు తానే మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుదామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. వాక్యం ఏమై ఉన్నదంట? దేవుడై ఉన్నది. 14వ వచనంలో అంటున్నాడు, ఈ వాక్యము శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాను. ఆది యందు వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ఆది యందు దేవుని యొద్ద ఉన్న వాక్యము శరీరాన్ని ధరించుకొని భూలోకంలోనికి వచ్చి మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడుగా నిలబడ్డాడు. ఆయనే మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో నివసించాడు. వాక్యంలో ఏమని ఉంటుందో తెలుసా?
కృపయు సత్యమును ఒకదానినొకటి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాయి అని కీర్తనల గ్రంథంలో రాస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, ఆయన కృప కలిగిన వాడు, అలాగే సత్యము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. సత్యము అసత్యాన్ని అంగీకరించదు, కానీ కృప పాపాన్ని క్షమిస్తుంది. హల్లెలూయా. సత్యము అసత్యాన్ని దగ్గరికి చేరనివ్వదు, కానీ కృప అయితే అధర్మాన్ని అసత్యాన్ని సహించి క్షమించేటువంటి మనస్సు కలిగింది. మరి ఆయనలో రెండు గుణాలు ఉన్నాయంట. ఒకటి సత్యవంతుడైనటువంటి దేవుడు, రెండవ సమయంలో కృప కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ఆయన నివసించాడు. దేవుడు ఏం చేశాడంట, శరీర రూపంలో యేసుక్రీస్తు అనబడినటువంటి నామములో ఆయన మన మధ్యలో భూలోకములో జీవించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి దాదాపు 2000 సంవత్సరములు దాటిపోయింది. ప్రియమైన వారు, ఈ 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చినటువంటి మన ప్రభు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో రాస్తూ ఇలాగూ అంటాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపించెను. హల్లెలూయా. కాలం సంపూర్ణమైందంట. దేవుడు మనుష్య రూపములో వచ్చి మనుషుల పాపములను తీసివేసేటువంటి కాలం సంపూర్ణమైందంట. కాబట్టి దేవుడే మనుష్య రూపములో వచ్చి కుమారుడు అని పేరులో యేసుక్రీస్తు అనబడిన నామములో ఈ లోకములో జన్మించాడు. ప్రియమైనటువంటి వారు, ఆయన ఈ లోకంలో జన్మించాడని చరిత్ర చెప్తూ ఉంది. చరిత్రలో ఉండబడినటువంటి రాజులు, చరిత్రలో ఉండబడిన సామ్రాజ్యాలు, చరిత్రలో ఉండబడిన చక్రవర్తులు మనకు సాక్ష్యాలుగా ఉన్నారు. హల్లెలూయా. ఆ రోజు రోమా సామ్రాజ్యం ప్రభుత్వంలో ఉన్నది. రోమా సామ్రాజ్యం మనకు సాక్ష్యంగా కనబడుతూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ, అప్పటికి హెరోదు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. చరిత్రలో ఉన్నటువంటి హెరోదు మనకు సాక్ష్యంగా కనబడుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, యెరూషలేము అనబడినటువంటి పట్టణము ఆ కాలంలో ఉన్నది. ఇప్పటికి కూడా చరిత్ర పుటలలోనూ అలాగే మన కళ్ళ ఎదుట యెరూషలేము అనేటువంటి పట్టణము సాక్ష్యంగా కనబడుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, బెత్లెహేము అనబడినటువంటి గ్రామం ఉన్నది. ఆ గ్రామము ఇప్పటికీ కూడా ఉన్నది. చరిత్ర పుటల్లో మనకు సాక్ష్యంగా కనబడుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మానవుని యొక్క రూపములో భూలోకానికి అవతరించిన దానికి అనేక సాక్ష్యములను నిరూపిస్తూ ఆయన 2000 సంవత్సరముల క్రితము భూలోకములో నరావతారిగా జన్మించి యేసుక్రీస్తు అనబడిన నామములో ఈ లోకములో ఉద్భవించాడు. పాపము లేనివాడుగా, పరిశుద్ధుడుగా, ఏ కల్మషము అంటనటువంటి వాడుగా ఆయన బ్రతికాడని దేవుని లేఖనం తెలియజేస్తూ, ధర్మశాస్త్రం ప్రకారం పాపము వలన వచ్చే జీతం ఏంటంట చెప్పండి? పాపము చేయకపోతే, పాపం వల్ల మరణం. పాపమే చేయకపోతే, చదవండి ఇప్పుడు చదివారు కదా రోమాపత్రికలో మూలవాక్యం 6వ అధ్యాయం చివరి వచనం, అయినను ఇప్పుడు లాస్ట్ మాట, దాని అంతము, హల్లెలూయా. పాపము లేకుంటే, పాపము చేయకుండా ఉంటే, పాపం అనేది మన జీవితంలో లేకపోతే ఏమిటంట? నిత్య జీవము. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా, పాపము చేయకపోతే, పాపము లేకపోతే మరణము మన మీద అధికారము చేయదు. పాపము చేశాము గనక మరణమే. 21లో అంటున్నాడు, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెనో వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కాదా? వాటి అంతము ఏంటంట? నువ్వు పాపము చేస్తే దాని అంతము మరణమే. కానీ పాపము చేయకుండా ఉంటే దాని అంతం ఏంటంట? నిత్య జీవము. అంటే మరణము లేనటువంటి జీవము, మరణము లేనటువంటి జీవం. అంటే ఇప్పుడు మానవుని యొక్క జీవితంలో నుంచి ఏం తీసేయాలంట? పాపాన్ని తీసేయాలి. మానవుని జీవితంలో నుంచి ఏం తీసేయాలంట? పాపాన్ని తీసేయాలి. పాపాన్ని తీసివేస్తే ఏమవుతాడంట? నిత్య జీవము కలిగినటువంటి వాళ్ళు అవుతారు. పాపాన్ని తీసేస్తే ఏమవుతారు? నిత్య జీవం కలిగినటువంటి వాళ్ళు అవుతారు. మరి ఇప్పుడు యేసు ప్రభు పాపము చేయనటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు. కాబట్టి ఆయన ఏం కలిగిన వాడంట? నిత్య జీవము కలిగినటువంటి వాడు. హల్లెలూయా.
ఆయన ఏమై ఉన్నాడంట? నిత్య జీవము కలిగిన వాడు. అందుకని కదా ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని అన్నాడు. నేనే జీవన్. ఎందుకంటే నేను పాపము లేనివాడని కాబట్టి నాలో జీవం ఎప్పటికీ ఉంటుంది. పాపము లేనటువంటి వాడిని కాబట్టి నేను బ్రతికే ఉంటాను. నాకు మరణం అనేటువంటిది లేదు. ఆయన నిత్య జీవం కలిగేవాడు, మనం పాపంలో ఉన్నవాడు. ఇప్పుడు ఆయనలో ఉన్న నిత్య జీవం మనకు రావాలంటే, ఆయనలో ఉన్న నిత్య జీవం మనకు రావాలంటే మనలో ఉండే పాపాన్ని ముందు తీసి, హల్లెలూయా, ఆయనలో నిత్య జీవం ఉంది. ఆయనలో ఉన్న నిత్య జీవం నీ దగ్గరికి రావాలంటే నీలో ఉండే పాపాన్ని తీసివేయాలి. పాపాన్ని తీసివేయాలంటే ఒకే ఒక్క మార్గం, ఆ పాపము వలన సంపాదించుకున్న శిక్ష అయినటువంటి మరణాన్ని ఇంకెవరైనా అనుభవించాలి. ఆ పాపం వలన సంపాదించుకున్న జీతమైనటువంటి మరణం అనే శిక్షను ఇంకెవరైనా అనుభవించాలి. అలా అనుభవించాలంటే అనుభవించేవాడు నీతిమంతుడై ఉండాలి. హల్లెలూయా. అనుభవించేవాడు పరిశుద్ధుడై ఉండాలి. నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంది. ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఇప్పుడు మనల్ని అందరినీ విమోచించగలిగేటువంటి శక్తి, మరణ శిక్షను మనకు తప్పించగలిగే శక్తి ఆయనకు ఒక్కడికే ఉంది. హల్లెలూయా. ఆయనకు ఒక్కడికే. ఆయన ఒక్కడే ఉంది. కానీ చేయడానికి ఆయనకి ఏముండాలంట? మన మీద ప్రేమ ఉండాలి. హల్లెలూయా. చేయడానికి ఏముండాలా? ప్రేమ. ఉదాహరణకి రాజా ఉన్నాడు, కాస్త ఇబ్బందులో ఉన్నాడు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాజాని బయటికి తీసుకురావాలంటే ఆర్థిక ఇబ్బంది లేనివాడే తీసుకురాగలడు. అంతేనా? ఒకవేళ ఆర్థిక ఇబ్బంది లేనటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఆర్థిక ఇబ్బంది నుంచి బయటికి తీసుకురావాలంటే ఆయనకి ఇచ్చేంత ప్రేమ, నా దగ్గర ఉన్న డబ్బుని ఆయనకి ఇచ్చేంత ప్రేమ ఆయన మీద నాకు ఉండాలి. హల్లెలూయా. ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు, నాకు అర్థమవుతుంది. కానీ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఆయన చేసుకున్నాడు. పాపం ఆయనది, రుణం ఆయనది, ఆయన తీర్చుకోవాలి. నాకు ఆయనకి సంబంధం లేదు కదా. కానీ ఆయన్ని ఆ పరిస్థితిలో నుంచి చూడలేక విడిపించాలంటే ఏం చేయాలంట? ప్రేమ కావాలి. హల్లెలూయా. అయ్యో ఇట్లున్నాడేంటి, ఇట్లా అయిపోతున్నాడు, అట్లా అయిపోకూడదే, నా మనసు ఒప్పుకోవడం లేదు, నా హృదయం అలాగే వాళ్ళు ఆ యొక్క రుణ బాధల్లో ఉండిపోవడం నాకు ఇష్టం లేదు, ఏదో ఒక రకంగా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అని నా మనసు కనిపించాలి. ఆ ప్రేమ అంట నా చేత నా దగ్గర ఉండబడినటువంటి నా ఆస్తిని, నాకు కలిగినటువంటి సంపాదనను, నాకున్నటువంటి పరిశుద్ధతను, నాకున్నటువంటి నీతిని ఇచ్చేయడానికి నన్ను ప్రేరేపించాలి. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించును అని వాక్యంలో చెప్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందుకని దేవుడు తన కుమారుని లోకానికి పంపించి, ఇదిగో నీ దగ్గరికి వచ్చి ఎంతమంది సారీ చెప్తారో వాళ్ళందరినీ క్షమించే అధికారం నీకు ఇస్తున్నా అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకుండే అప్పుడు నేను తీర్చాను, నా దగ్గర ఉండే ఆస్తి ఏమైపోతుంది? తరిగిపోతుంది, లాస్ అవుతాను. అందుకనే దేవుడు తను నష్టపోయినా పర్వాలేదు, తను కోల్పోయినా పర్వాలేదు, మన మీద ఉన్నటువంటి ప్రేమ చూద్దాం. తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు శిక్ష అనుభవించడానికి ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పాపములు, నా పాపములు క్షమించబడ్డానికి
ఆయన శిక్షను తన శరీరంలో భరించాడు ప్రియమైనటువంటి వారు. అందుకనే దేవుని ప్రేమను గురించి వర్ణించను నాకు అలవి కాదు. యేసయ్య చెప్పాడు కదా ఒక ఉపమానము. ఒక యజమానుడికి ఇద్దరు దాసులు ఉన్నారంట. ఆ దాసుల్లో ఒకడు యజమానుడికి 1000 రూపాయలు అప్పున్నాడంట. ఇంకొక దాసుడు 1,00,000 రూపాయలు అప్పున్నాడంట. యజమానుడు ఇద్దరిని పిలిచి, మీ అప్పులు నాకు ఇవ్వలేదు, క్షమించేశాను, ఇదిగో ఈ దస్తావేజు తీసుకెళ్ళి చించి పరేయండి అన్నాడు. వాళ్ళు చించేశారు. అప్పు లేదు, రుణపత్రం ఎగిరిపోయింది. ఇప్పుడు యేసయ్య అడుగుతాడు, వాళ్ళిద్దరిలో ఎవరికి యజమానుడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది? చెప్పండి, ఎవరికి ఉంటుంది కదా? ఎవడు పాపం ఎక్కువ చేస్తే, ఎవడి ఎక్కువ పాపాలు క్షమించబడ్డాయని అనుకుంటాడో వాడికి దేవుని మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమందరము పాపం చేసాం ప్రియమైనటువంటి వారలారా. మనందరి యొక్క పాపమును తీసివేయడానికి దేవుడు తన ఏకైక కుమారుని నష్టపోయాడు. ఆయన నష్టపోయి నిన్ను సంపాదించుకోవాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను సంపాదించుకోవడం కొరకు దేన్ని వెలగా పెట్టాడో తెలుసా? దేన్ని విలువగా ఇచ్చాడో తెలుసా? వాక్యములో అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, దేవుని యొక్క అనగా తన కుమారుని యొక్క విలువైనటువంటి రక్తము చేత కొనబడినటువంటి వారు అని అంటారు. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం చేత మనల్ని ఏం చేశాడంట? ఆయన కొన్నాడు. ఎవరి చేతిలో నుంచి? పాపం చేసి అపవాది చేతుల్లో మనం ఉంటే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనల్ని ఏం చేశాడంట? ఆయన కొన్నాడు. ఆయన మరణించాడు, మనము నిత్య జీవాన్ని పొందుతున్నాం. హల్లెలూయా. ఆయన మరణించాడు, మనం బ్రతుకుతా ఉన్నాం. ఆయన చచ్చిపోయాడు, మనము బ్రతికే అవకాశం కల్పించాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, అయితే సార్ బాప్తిసం తీసుకున్నా కూడా మనం చచ్చిపోతున్నాం కదా. ఈ ప్రశ్నలన్నిటికీ మనం సమాధానం వెతకాలి కదా వాక్యంలో నుంచి. యేసు ప్రభు నిత్య జీవం గలవాడు, పాపం లేనివాడు, చనిపోయాడు. 3వ దినమున ఏం చేశాడంటే? ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తిరిగి లేవడమే క్రైస్తవ విశ్వాసానికి ఆధారం. అందుకే కదా మంచి పాట ఉంది, నాకు బాగా ఇష్టమైన పాట. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివ నన్ను, మరణము గెలిచి బ్రతికించితివ నన్ను, స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు, పునరుద్ధానుడ నా యేసయ్యా. ఆయన పునరుద్ధానుడయ్యాడు, 3వ దినమున తిరిగి లేచి. క్రైస్తవ విశ్వాసానికి ఆధారం ఏంటో తెలుసా? ఆయన చనిపోయిన వాడు సమాధిలో లేడు, ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచాడు, బ్రతికాడు. 3వ దినమున లేచి నిలబడి తన ఎదుట ఉండబడినటువంటి 12 మంది శిష్యులకు, 120 మంది సంఘానికి, దాదాపు 500 మంది పరిశుద్ధులకు 40 దినాల్లో అనేక సార్లు దర్శనమిచ్చి, నేను బ్రతికున్నాను, నేను సజీవుడను, నేను లేచాను, భయపడకండి, మీరు కూడా మరణించిన తిరిగి లేస్తారని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుకుందాం యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయముగా ఆయన చెప్తున్నాడు. నా మాట విని
నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు చచ్చిపోడంట, వాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు. హల్లెలూయా. ఆయన మాటలు విని దాని ప్రకారము బ్రతికేటువంటి వాడంట చచ్చిపోయినా కూడా మరలా బ్రతుకుతాడు. యేసుక్రీస్తు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాను. యేసుక్రీస్తు నా పాపముల కొరకు చనిపోయినటువంటి దేవుని కుమారుడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాను. యేసుక్రీస్తు నా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన దేవుని కుమారుడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాను. వాక్యంలో అంటాడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. హల్లెలూయా. రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు చనిపోయినటువంటి వాళ్ళలో నుంచి ఆయనను తిరిగి లేపాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు, నేను అందుకనే పరిపూర్ణంగా నమ్ముతూ ఉన్నాను, ఆయన మనుషుల పాపం తీసివేయడానికి లోకానికి వచ్చిన దేవుని కుమారుడు. ఆయన నా కోసం కలువరి శిలువ మీద నా పాపముల నిమిత్తమై బలియాగమైనటువంటి దేవుని కుమారుడు. చనిపోయిన తర్వాత సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినటువంటి దేవుని కుమారుడు. నేను విశ్వాసం ఉంచుతాను. వాక్యంలో అంటాడు, నువ్వు అలాగ నమ్మితే నీకు నిత్య జీవము కలుగుతుంది అని. హల్లెలూయా. నీకు పరిశుద్ధత కలుగుతుంది. ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత, లోకానికి వేరే బ్రతికినటువంటి పరిశుద్ధత, లోకము నుంచి విడిపించబడినటువంటి పరిశుద్ధత, లోకముతో సంబంధము లేనటువంటి జీవితం గడిపినటువంటి పరిశుద్ధత ఇప్పుడు ఆయనలో నుంచి ఎక్కడికి వచ్చిందంట? మనకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. చదువుమా మరలా ఒకసారి ఆ మాట. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. ఇందాక మనం ఏం చూసాం? యేసు ప్రభు నిత్య జీవం కలిగిన వాడు. ఇప్పుడు వాక్యంలో ఏమంటున్నాడు? యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచే వాళ్ళందరూ కూడా నిత్య జీవము కలిగినటువంటి వారు. నాకు విశ్వాసం ఉంది, నాకు నిత్య జీవం కలుగుతుంది. ఇదిగో యేసు ప్రభు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో, నేను కూడా అట్లాగే ఈరోజు చనిపోతే యేసు ప్రభు 2వ రాకడలో మళ్ళా తిరిగి లేస్తాను. హల్లెలూయా. అది నా నిశ్చయత, అది నా నిశ్చయత. వాక్యం నాకు బోధిస్తున్నటువంటి సత్యం. చదువుదామా ప్రియులారా? ఓ మాటను మనం చూద్దాం. 25వ వచనం చదవండి. దాంట్లోనే, మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా. చచ్చిపోతారు, సమాధి చేయబడతారు, కానీ చచ్చిపోయినటువంటి వాళ్ళందరంట దేవుని కుమారుని శబ్దము వినే గడియా వస్తుంది. చచ్చిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తారంట? దానిని వినువారందరూ బ్రతుకుతారు. దాన్ని విను వాళ్ళందరూ ఏం చేస్తారంట? బ్రతుకుతారు. ఇంకొక మాట 28వ వచనం, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. చచ్చిపోతాం, కానీ చచ్చిపోయినా కూడా మరలా బ్రతుకుతాం. హల్లెలూయా. ఈసారి సమాధిలో నుంచి బయటకు వస్తే ఇంకా చావు. హల్లెలూయా. ఇంకా యుగాయుగములు దేవుని సొంతం. హల్లెలూయా. యుగాయుగములు దేవునితో. నాకు పాడుకున్నాం కదా స్తుతి ఆరాధనలో పాట. పరలోకంలో ఉండబడినటువంటి దేవదూతలందరూ ఏం చేస్తున్నారంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు పాడుచుండగా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు పాడుచుండగా, ఆరాధన ఆరాధన యేసయ్యకు, ఆరాధన 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 యేసయ్యకు, ఆరాధన మహోన్నతుడా మహాగణుడా
మహోన్నతుడా మహాగణుడా ఆరాధనకు యోగ్యుడా పూజారుడా ఆరాధనకు యోగ్యుడా పూజారుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా ఆరాధనకు యోగ్యుడా పూజారుడా ఆరాధనకు యోగ్యుడా. ఆమేన్. ప్రియమైన వారులారా, దేవదూతలు పరలోకంలో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ యుగాయుగములు దేవుని సన్నిధిలో ఎలా ఉంటారో, నేను కూడా అలాగే వాళ్ళతో పాటు కలిసి దేవునిని ఆరాధిస్తాను. హల్లెలూయా. ఇది నా నిశ్చయత, ఇది నా రక్షణ, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యము. ప్రియమైన వారులారా, ఇప్పుడు నేనేం చేశానంట, యేసుక్రీస్తు అనబడినటువంటి పరిశుద్ధినిలో నుంచి నేను కూడా పరిశుద్ధుడిగా మారాను. ఇప్పుడు చదవండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:2. కొరింథులో ఉన్నబడిన దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు ఏం చేశారంట, పరిశుద్ధపరచబడిన వారై. చాలు చాలు. క్రీస్తు యేసునందు ఏం చేశాడంటే ఇప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు దేవుని ఎదుటికి నేను వెళ్తున్నప్పుడు దేవుడికి నేను ఎలా కనబడతానంటే పరిశుద్ధుడునిగా కనబడతాను. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధుడునిగా కనబడతాను అంటే, నా మీద ఉండబడినటువంటి పాపమును మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు తన మీద వేసేసుకొని తనలో ఉండబడినటువంటి పరిశుద్ధతను నా మీదకి పంపించేశాడు. హల్లెలూయా. దీన్నే పాత నిబంధన గ్రంథంలో ఏమన్నారో తెలుసా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. హల్లెలూయా. యెహోవా రాఫా అని చెప్పాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటో చూద్దామా, ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం నిర్గమాకాండము 15వ అధ్యాయం 22 నుంచి చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనక వారు ఆ నీళ్లు తాగలేకపోయిరి. అందువలన దానికి మారా అనగా చేదు అని పేరు కలిగెను. ప్రజలు మేము ఏమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములైను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలిగించేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. చదవండి కంటిన్యూషన్. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. హల్లెలూయా. చాలా అద్భుతం ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి, లోకంలో నుంచి, పాపంలో నుంచి ఎర్ర సముద్రం దాటి బయటికి తాగడానికి వాళ్ళకి ఏం లేవంట, నీళ్లు లేవు. ఒక దగ్గరికి పోతే నీళ్లు ఏమై ఉన్నాయంట, చేదు. నీళ్లు చేదుగా ఉన్నాయంట. అందరూ పోయి తాగారు. నేను ఎప్పుడు నాకు బైబిల్ ప్రతిసారి చదువుతున్న కొలది ఒక కొత్త రెవల్యూషన్. అందుకనే ఓ 2 సార్లు చదివిన తర్వాత బైబిల్ మరలా మార్చేస్తూ ఉంటాను. సో దేవుని కృపను బట్టి 20వ తేదీ మళ్ళీ మార్చడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈసారి కొంచెం పెద్ద బైబిల్ దొరికింది, చిన్నది దొరకదు. నాకు కళ్ళు
ప్రియులరా, ఇప్పుడు అది చదువుతా ఉన్నప్పుడల్లా ఒక కొత్త విషయాన్ని దేవుడు నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. అదేంటంటే దేవుడంట మారా దగ్గరికి ప్రజలను నడిపించాడు. దేవుడికి తెలీదా మారా దగ్గర నీళ్ళు చేదుగా ఉంటాయని? తెలుసా తెలీదా? జనాలకి తాగడానికి దేవుడు ఏ నీళ్లు చూపించాడు? చేదు నీళ్ళే చూపించాడు. వాళ్ళందరూ దోసిట్లో ఎత్తుకొని నీళ్లు నోట్లో పోసుకున్న దాకా దేవుడు ఏమన్నాడు? గమ్ముగానే ఉన్నాడు. రే ఆ నీళ్లు చేదు ఈ తాగబాకండి అని చెప్పాడా? చెప్పలేదు. ఎందుకంటే చెప్తే మనం వినం, చెప్తూ కొడితేనే వింటాం. మన పరిస్థితి చెప్తే వినేవాళ్ళం కాదు, మనం చెప్తే వినేవాళ్ళం. అందుకని దేవుడు ఏం చేశాడంట? నీళ్ళు ఎత్తుకొని వాళ్ళు నోట్లో పోసుకున్న దాకా గమ్ముకున్నాడు. నోట్లో పోసేసుకొని ఇవి చేదన్న తర్వాత మోషే వైపునకు తిరిగారంట వాళ్ళు. ఈ నీళ్లు చేదుగా ఉన్నాయి, మేమేమి తాగుదాము అని మోషే మీద సనుక్కున్నారు. మోషే ఎవరి వైపు చూశాడంట? వాళ్ళు కూడా ఏం చేసి ఉండొచ్చంట, కానీ వాళ్ళు ఎందుకు దేవుని వైపు చూడలేదు? మోషేనే ఎందుకు దేవుని వైపు చూస్తున్నాడు? ప్రాబ్లం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు ఎందుకు చూడట్లేదు? మోషే అడగంగానే దేవుడు ఆన్సర్ ఇచ్చాడా లేదా? ఇశ్రాయేలు ప్రజలు అడిగితే కూడా ఆన్సర్ ఇస్తాడా లేదా? కానీ వాళ్ళు అడగలా, వాళ్ళు దేవుని వైపు చూడాలి. ఆయన అడిగాడు, ఆయన దేవుని వైపు చూశాడు, దేవుడు ఆయనకి జవాబు ఇచ్చేశాడు, చెప్పేశాడు. ఏమన్నాడు తెలుసా? ఆడ చెట్టు ఉంది మోషే, దాన్ని తీసుకెళ్ళి ఆ నీళ్ళలో వేసి, చెట్టు తీసుకెళ్ళి నీళ్ళలో వేసి. చెట్టు ఏం చేసిందో తెలుసా? నీళ్ళల్లో ఉండే చేదునంతటినీ వేర్లు లాగేసుకొని చెట్టులో ఉన్నటువంటి మాధుర్యాన్ని నీళ్ళలోకి పంపించేసి. హల్లెలూయా. మీకు బాగా అర్థమైతే ఇట్లాంటివి జరుగుతాయా అని అంటే బాటనీ స్టూడెంట్స్ దివ్య ఉంది కదా మన ఎదురుగా. చెట్లకి వేర్లకు ఉండే గుణం ఏంటి? ఎక్కడ నీళ్లు దొరుకుతాయో ఆడికి వేరు పాకుతా పోతాం కదా. ఎక్కడ వాటర్ ఉంటాయో దాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆ వేరు దాన్ని లాక్కునే ప్రయత్నం చేసేటప్పుడు ఆ చెట్టుకుండేటువంటి గుణాన్ని వేరు ఎక్కడ దాకా పోతుందో అక్కడ దాకా తీసుకెళ్తా ఉంటాం. మా ఇంటి ముందు ఒక ఉసిరి చెట్టు ఉండేది. అది హ్యాండ్ పంప్ పక్కనే ఉండేది. ఆ నీళ్లు ఎప్పుడు తాగినా చాలా టేస్ట్గా ఉండేది. ఎందుకంటే ఉసిరి చెట్టులో ఉండేటువంటి స్వీట్నెస్ ఎక్కడికి పోయిందంట? హ్యాండ్ పంపులో నుంచి వచ్చే నీళ్ళు తీసుకునింది. కానీ ఉసిరి చెట్టులో ఉన్నటువంటి ఆ తీయదనం, ఆ గుణము ఆ యొక్క నేలలోనికి నీళ్ళల్లోనికి పంపించింది. అట్లాగే ఆ నీళ్ళలో ఉండబడినటువంటి చేదునంతటిని ఆ చెట్టు లాగేసుకుని తనలో ఉండేటువంటి మాధుర్యాన్ని ఆ నీళ్ళలోకి పంపించి ఇప్పుడు ఇలా నీళ్లు తాగండి. నీళ్లు మార్చలా మోషే? నీళ్లు మార్చాడా? ఇదిగో అక్కడ పంపు ఉంది, పంపులో కొట్టుకుని తాగండి అని చెప్పాడా మోషే? దేవుడు ఇదిగో అక్కడ పంపేస్తున్నాను, పంపులో నీళ్లు తాగండి, అందరూ వెళ్ళి ఈ నీళ్లు తాగబాకండి అని చెప్పాడా? లేదు. ఏ నీళ్ళైతే పనికిరావన్నాడో, ఏ నీళ్ళైతే చేదైనవన్నాడో, ఏదైతే విషం అన్నారో ఆ విషములోనికి యేసు ప్రభు అనబడినటువంటి చెట్టు నాటబడినప్పుడు విషాన్ని తాను లాక్కొని తనలో ఉండబడినటువంటి జీవాన్ని నీళ్ళలోనికి వదిలి నీకు నాకు జీవ జలముగా మారాడు నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన జీవజలంగా మారాడు కాబట్టి వాళ్ళు ఆ నీళ్లు, అదే నీళ్లు తీసుకొని తాగారు. మళ్ళా మోషే అన్నాడు ఇప్పుడు తాగమనా నీళ్ళని అని అంటే వాళ్ళందరూ ఎత్తుకెళ్ళి తాగితే నీళ్ళు ఏమైపోయాయంటే ఈసారి ఇంకో విషయం చెప్తుందా? ఫస్ట్ టైం అది నీళ్లు చేదని తెలిసిన వాళ్ళు చెట్టుని దాంట్లో వేసిన తర్వాత నీళ్లు మారిపోయాయిరా తాగండి అని అంటే తాగి ఉంటారు అనుకుంటున్నారా మీరు? నేను అనుకుంటున్నాను మోషే ఎల్లు ముందు నోట్లో పోసుకుని ఇది బాగుపడ్డటువంటి నీరు, స్వస్థపరచబడినటువంటి నీరు, చేదు లేనటువంటి నీరు, జీవము కలిగినటువంటి నీరు నేను తాగుతున్నాను, చాలా బాగున్నాయి టేస్ట్. కొంచెం తాగి చూడు, కొంచెం తాగి చూడు. నేను చెప్తున్నది కూడా నేను అనుభవించిన యేసు, నేను అనుభవించిన స్వస్థత, నేను అనుభవించిన మేలు, నేను అనుభవిస్తున్న ఆశీర్వాదం. చేదే ఒకప్పుడు, కానీ మధురమైంది. ఒకసారి టేస్ట్. హల్లెలూయా. మాధుర్యం వదిలే అన్ని పాటలు అయిపోతున్నాయి. నా ప్రభుతో జీవితం కదా.
ఆయనతో జీవితం మధురంగా ఉంటుంది ప్రియమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు చూసారా, చేదు నీళ్లు పోయేని స్వస్థపరచబడ్డ నీళ్లు వచ్చేసాయి. వాక్యములు అంటున్నాడు ఆయనలో ఉండబడినటువంటి జీవము ఇప్పుడు మనలోనికి వచ్చేసింది. నెక్స్ట్ అది దాటిన తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే, మారా దాటిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు మీరు చదివిన వచనంలో ఉంది చూడండి, 27 లాస్ట్. తరువాత వారు తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చారంట? ఏలీములో ఏమున్నాయంట? 12 నీటి బుగ్గలు, 70 12 గోత్రాల వరకు 12 నీటి దాహం లేదు. ఈ నీటి బుగ్గల్లో చేదు నీరు ఉంటుందా? ఒకసారి నువ్వు రక్షించబడిన తర్వాత, ఒకసారి పాపం నీలోంచి తీసివేసిన తర్వాత నువ్వు వెళ్ళే ప్రతి చోట ఏముంటదంట? జీవ జలముల ఊటైన ప్రభు నీకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే వాక్యములు అంటున్నాడు, ఇదిగో ఒకప్పుడు ఆయన నీతిమంతుడు, ఇప్పుడు నీ పాపాన్ని ఆయన మీద వేసుకొని తాను పాపిగా మారాడు, నిన్ను నీతిమంతునిగా చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం పరిశుద్ధులమయ్యాం, నీతిమంతులమయ్యాం. ఎలా? మనం ఏమన్నా చేసి నీతిమంతులమయ్యామా? మనం ఏమన్నా చేసి నీతిమంతులమైనావా? లేదు, కృపచేత. హల్లెలూయా, కృపచేత. నేను ఇందాక రాజాని ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇప్పుడు మనం మనకు ఉండేటువంటి ధనాన్ని అంతటినీ ఇచ్చేసి, రాజా నీకున్నటువంటి రుణమంతా తీర్చేసి అని ఒక మాట చెప్పేసి తీర్చేసి కాగితాలన్నీ చించి చెత్తగట్టి మూట కట్టి ఇచ్చేసి, నెక్స్ట్ రాజా ఎట్లుండాలని మనం అనుకుంటాం? చెప్పండి. ఒకటి, కృతజ్ఞత కలిగి ఎవరైతే మనకు హెల్ప్ చేశారో వాళ్ళకి ఏం చేయాలంట? ఆ స్థితిలో నుంచి మనల్ని ఎవడు బయటికి తీసుకొచ్చాడో ఆయనకి కృతజ్ఞత కలిగి, ఇదే పరిశుద్ధత కలిగి జీవించడం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. వాక్యములు అంటున్నాడు, యేసుక్రీస్తునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఇప్పుడు చదువమ్మా కొరింథీ పత్రికలో అన్నమాట 1-2. కొరింథీలో ఉన్న దేవుని సంగమునకు, అనగా క్రీస్తు యేసునందు ఎక్కడ పరిశుద్ధపరచబడ్డామంటే, ఇప్పుడు మనం అందరం క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డాము. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై దేనికి పిలువబడ్డామంటే, మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాము. ఒకటి, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనము పరిశుద్ధులము. హల్లెలూయా. మనం ఎవరమంట? కొంతమంది ప్రార్థన ప్రారంభించారు, ప్రభువా నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే బతికాను, పాపంలోనే బతుకుతా ఉన్నాను. లేదు, దేవుడు మనల్ని ఏం చేశాడంట? పరిశుద్ధులుగా మార్చేశాడు. హల్లెలూయా. మనల్ని క్లీన్ చేసేసాడు. మనం ఇక పాపులం కాదు, పరిశుద్ధులముగా మార్చబడ్డాం, నీతిమంతులమని తీర్చబడ్డాం. దేవుడే మనకు ఆ యొక్క గుర్తింపునిచ్చేసాడు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మీరందరూ పరిశుద్ధులు అనేటువంటి గుర్తింపును మన ప్రభు, రక్షకుడైనటువంటి యేసు ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇక మీదట మనం పరిశుద్ధులము. రెండవది, పరిశుద్ధులముగానే ఉండడానికి ఇంక కంటిన్యూయేషన్ ఆగకూడదు. ఇప్పుడు క్లీన్ చేయబడ్డాం, క్లీన్గానే ఉండాలి. క్లీన్గానే పరిశుద్ధులముగానే ఉండాలి. నీతిమంతులముగానే ఉండాలి. మరలా వెనక్కి తిరగకూడదు. మరలా వెనక్కి, వాక్యంలో ఏమంటాడంటే, మరలా వెనక్కి తిరిగిన వాళ్ళు కుక్క తన వాంతిని తినడానికి వెనక్కి తిరిగినట్లు. ఎగ్జాంపుల్ వినడానికి, కానీ వాక్యంలో ఉంది. అది వాక్యంలో ఉంది. మనకు తెలుసు కదా, కుక్క వామిటింగ్ చేసుకుంటుంది. వేరే భోజనం పక్కన దొరుకుతున్నా కూడా మరలా ఏం చేస్తుందంట? దాన్ని చూసి మనం అసహించాం. ఇప్పుడు మనం దేవుని చేత పరిశుద్ధపరచబడి నీతిమంతులంగా మారి
వామిట్ చేసేసిన తర్వాత మరలా దాని కుక్క తన వాంతికి తిరిగినట్టు. పాపం చేస్తున్నటువంటి వారు ఎవరైనా సరే, యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు ఎవరైనా సరే, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, బాప్తిస్మం పొందినటువంటి వారు, ప్రభు కొరకు నేను జీవిస్తున్నాను అన్నటువంటి వారు, ప్రభురాత్రి భోజనంలో చేయి వేస్తున్నాను, నేను పరిశుద్ధుడు అనుకుంటున్నటువంటి వాడు ఎవడైనా సరే మరలా దేవుని ఎదుట పాపం చేస్తూ కనబడితే కుక్క తన వాంతిని తిరిగి తిన్నటువంటి వాడితో సమానుడై ఉన్నాడు. కదా నేను చెప్పలా ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో మనం ఎలా ఉండడానికి పిలువబడ్డామంట, పరిశుద్ధులముగానే ఉండడానికి, బ్రతికినంత కాలం ఎలా ఉండడానికి పిలువబడ్డామంట, పరిశుద్ధులముగానే ఉండడానికి పిలువబడ్డాం. ఇప్పుడు మనం పరిశుద్ధులంగా మార్చబడ్డాం యేసు రక్తం చేత, ఆయన ప్రేమ చేత, ఆయన చేసిన కల్వరి శిలువ త్యాగం చేత మనం పరిశుద్ధులంగా మార్చబడ్డాం. బాప్తిస్మం పొందినటువంటి రోజున మనం పరిశుద్ధులం అయిపోయాం. అందుకనే కదా పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు నామములో మన పాపాలు పూర్తిగా క్షమించబడ్డానికి మనం బాప్తిస్మం తీసుకున్నాం. క్షమించబడ్డాయి, దేవునికి స్తోత్రం. కానీ పాపాలన్నీ తీసేసిన తర్వాత ఇక మీదట మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంట, పరిశుద్ధులుగానే. ఈరోజు మనం నేర్చుకున్న మొదటి భాగాన్ని ఏమంటారు తెలుసా? నీతిమంతులుగా చేయబడతాం. హల్లెలూయా. ఎలా సాధ్యం అవుతుందా? బ్రతకగలనా? నేను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగానే బ్రతకగలనా? బ్రతికినంత కాలం సాధ్యం అవుతుందా? మనం మహా అంటే వాక్యంలో చెప్పిన ప్రకారం 70 ఏళ్ళు, మరి ఎక్కువ బలం ఉంటే 100 ఏళ్ళు. కానీ వాక్యంలో కొంతమంది గురించి రాశారు, పరిశీలించాలి. హనోకు 65 ఏండ్లు బ్రతికి ఎవరిని కన్నాడంట? మెతూషెలహును. ఆ తర్వాత అతను 300 ఏండ్లు దేవునితో కూడా నడిచాడు. 300 సంవత్సరాలు, 70-80 కాదు, 300 సంవత్సరాలు దేవునితో. దేవుడు ఏం చేశాడంట? 300 సంవత్సరాలు నువ్వు నాతోనే నడుస్తూ ఉన్నావు హనోకు, నాతో ఉన్నావు, నాలో ఉన్న జీవం నీలోకి వచ్చేసింది, చచ్చిపోబడింది, పుట్టాకే పరలోకం వెళ్ళిపోదాం రా అని తీసుకొచ్చాడు. హల్లెలూయా. చదవండి ఆది కాండంలోని ఆ భాగాన్ని, మొదటి 3వ అధ్యాయం అనుకుంటాను. ఆది కాండం. హనోకు దినములన్నీ 23, 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక, చాలా మంది చదువుకున్నప్పుడు చచ్చిపోయినాడు కావాలా, ఎందుకంటే దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని అంటున్నాడు. చచ్చిపోయిన వాళ్ళందరినీ మనకు ఇది ఒక అలవాటు, దేవుడు తీసుకుపోయాడమ్మా అని అంటారు. దేవుడు తీసుకుపోయాడు అంటే చచ్చిపోయి దేవుడు తీసుకుపోయాడు అనుకుంటున్నారు. కాదు, హెబ్రీ పత్రికలో దాని గురించి ఏం రాశాడో ఓ మాటలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు, జాగ్రత్తగా వినండి, హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడింది. దేవుడు తీసుకుపోయాడంటే అంటే తీసుకుపోయాడు చావు లేకుండా, మరణం లేకుండా తీసుకో వెళ్ళరా. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునితో కూడా నడిచేటువంటి వారు నిత్య జీవం కలిగిన వాళ్ళు. హనోకు సాక్ష్యం. ప్రియులరా, మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగానే బ్రతకమంటున్నాడు. సాధ్యమా నీతిమంతులుగానే బ్రతకడం? నా జీవితం ఇప్పటికి 47 అయిపోయి 48లోకి వచ్చాను. దేవుడి లెక్క ప్రకారం 12 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 12 ఏళ్ళు. 60 వచ్చేస్తాను. ఒకవేళ ఇంకొక 10 సంవత్సరాలు దేవుడు ఆయుష్కుంటే 70 ఏళ్ళు. ఆ తర్వాత
పాతికేళ్ళు పరిశుద్ధుడుగానే బ్రతుకు. ఇదిగో నీకు ఇచ్చినటువంటి 30 ఏళ్ళ ఆయుష్కాలం ఉందే, పరిశుద్ధుడుగానే బ్రతుకు. అదే కదా హిజ్కియాతో దేవుడు అన్నాడు, చచ్చిపోతున్నటువంటి హిజ్కియాను బ్రతికించి, ఇదిగో నేను 15 ఏళ్ళ ఆయుష్ నీకు ఇస్తున్నాను, నీ ఇంటిని చక్కబెట్టుకో, పరిశుద్ధుడుగా ఉండు, నీ ఇంటి వాళ్ళందరినీ పరిశుద్ధులుగా మార్చుకో.